హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాళ మనం వేడివేడిగా ఈ క్లైమేట్కి ఇలా చికెన్ పకోడీ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం ఇవాళ. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఫస్ట్ ఇలాగ చికెన్ తీసేసుకొని నీట్గా కడిగేసుకోండి. ఇలా కడిగేసుకున్నాక మీ టేస్ట్కి తగ్గట్టు సాల్టు, కారము, గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఇదైతే 1 kg చికెన్ అండి, కొలతలేమి లేవు, చెప్పాను కదా, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అలాగే మొత్తానికి సరిపడా సాల్టు, కారము, కొంచెం కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా, కొంచెం స్పైసీగా, మరీ ఎక్కువ కాకుండా లిమిట్గా వేసుకోండి, మరీ తక్కువ కాకుండా. అలాగే ధనియా పౌడరు, అలాగే గరం మసాలా, అలాగే బియ్యం పిండి వేసుకోండి, ఎందుకంటే లోపల ముక్క మెత్తగా పైన క్రిస్పీగా ఉంటుంది. అలాగే కార్న్ఫ్లోర్ ఉంటే వేసుకోండి, నా దగ్గర కార్న్ఫ్లోర్ లేదండి, అందుకని చెప్పేసి నేను కొంచెం ఎక్కువ బియ్యం పిండి వేసుకున్నాను. మీరున్న వాళ్ళు మైదా అన్న కార్న్ఫ్లోర్ ఏదో ఒకటి వేసుకోండి. అలాగే కాస్తంత పసుపు, అలాగే 1 ఎగ్ మొత్తం అండి, ఎల్లో వైట్ అలా కాదు, మొత్తం 1 ఎగ్ వేసేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. నిజంగా ఈ క్లైమేట్లో ఇలా బయట తీసుకొని తినడం కన్నా కూడా ఇలా వేడివేడిగా మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. వాళ్ళ ఆయిల్ చాలా రోజులు అలానే రీయూస్ చేసి మళ్ళీ అదే పెడతారు, అంత టేస్ట్ కూడా ఉండదు, వామిటింగ్ వచ్చేలా ఉంటుంది. ఇలా మనం ఒక హాఫ్ అన్ అవర్ దీనికి టైం కేటాయిస్తే సూపర్గా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసుకున్నాక ఏంటంటే కరివేపాకు, కొత్తిమీర ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను, టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందని. ఓ హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసాను, ఫ్రిడ్జ్లోనే పెట్టండి, బయటన్నా పర్లేదు, పెట్టేసి ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఇంకా మనము చికెన్ పకోడీ ప్రిపేర్ చేసుకోవడమే. నిజంగా చాలా ఎమ్మీగా ఉంది, తప్పకుండా ట్రై చేసేలోనూ నాకు కామెంట్ చేయండి. అసలు తింటుంటే లోపల ముక్క చాలా మెత్తగా, పైన మనము బియ్యం పిండి అది వేసాం కాబట్టి చాలా క్రిస్పీగా అండ్ చాలా టేస్టీగా ఉంది. ఇలాగా మీకు ప్యాన్లో తగిన వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని, మరీ ఎక్కువ ఫ్లేమ్ పెడితే మళ్ళీ మాడిపోతుంది కాబట్టి అంత టేస్ట్ ఉండదు. చూసారా, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు ఇలాగా ఓపిక్గా ఫ్రై చేసుకోండి. మనకి హెల్త్కి మించి ఇంపార్టెంట్ ఏం లేదు కదా, బయట వాటికన్నా ఇలా ఇంట్లో మనము హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఇంట్లో ప్రిపేర్ చేసుకొని చాలా హ్యాపీగా తినండి. ఇలా తీసేసుకొని ఇంకా మిగిలిన వాటి కూడా ఇలా వేసేసుకొని అన్నింటినీ పక్కన పెట్టేసుకోండి. నేనైతే అన్నీ ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాను. అలా తింటున్నప్పుడు ఆనియన్ ఇలా పచ్చిమిర్చి తింటుంటే చాలా బాగుంటుంది కదా, కాబట్టి పచ్చిమిర్చి వేసుకొని ఇలా ఆయిల్లో ఇలా ఫ్రై చేసేసుకొని, ఇలా మనం ఆల్రెడీ ఫ్రై చేసేసుకున్నాం కదా, ఇలా ఈ పకోడీలో ఇలా పెట్టేసి ఆనియన్ ఇంకా నిమ్మరసం మీకు ఇష్టమైతే పైన పిండేసుకోండి. ఇంకొంచెం మీకు ఎక్స్ట్రా స్పైసీగా కావాలంటే పైన ఇలాగా కొంచెం కారం ఇలా చల్లుకోండి, ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.